హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో ఐనాక్స్ ఇండియా బిజినెస్ అనాలిసిస్ కి పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. సో ఐనాక్స్ ఇండియాకి జూన్ 2025 వరకు ఆర్డర్ బ్యాక్లాగ్ 1457 crores ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు ఇండివిజువల్ సెగ్మెంట్ లో ఎంతెంత ఆర్డర్ బ్యాక్లాగ్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుందో. అలాగే ఆల్మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్స్పోర్ట్ షేర్ వచ్చేసి 63% ఉంది. అంటే గ్లోబల్ ప్రెసెన్స్ అనేది వెరీ స్ట్రాంగ్ గా ఉంది. Q1 FY26 లో టోటల్ న్యూ ఆర్డర్స్ వచ్చేసి 415 కోట్లు. 44% ఇండస్ట్రియల్ గ్యాస్ నుంచి, 20% ఎల్ఎన్జీ నుంచి, 35% క్రియో సైంటిఫిక్ డివిజన్ నుంచి వస్తున్నాయి. అండ్ మీనింగ్ ఏంటంటే కంపెనీకి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో ఉంది. విజిబిలిటీ నెక్స్ట్ క్వార్టర్స్ కి కూడా క్లియర్ గా ఉంది. సో రెవెన్యూ మోడల్ విషయానికి వస్తే టోటల్ ఇన్కమ్ లో సెగ్మెంట్ వైజ్ కాంట్రిబ్యూషన్ ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఇండస్ట్రియల్ గ్యాస్ సెగ్మెంట్ స్టడీగా రెవెన్యూ జనరేట్ చేస్తుంది. కన్సిస్టెంట్ ఆర్డర్స్ ఫ్రమ్ ఆక్సిజన్, నైట్రోజన్, ఫార్మా అండ్ స్టీల్ సెక్టర్స్ తో. బట్ రియల్ ఎగ్జైట్మెంట్ ఏంటంటే న్యూ ప్రొడక్ట్స్ లైక్ అల్ట్రా ప్యూర్ అమోనియా ట్యాంక్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్, ఈ ఇన్నోవేషన్స్ వల్ల సెగ్మెంట్ గ్రోత్ ఇంకా స్ట్రాంగ్ గా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎల్ఎన్జీ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇది కంపెనీకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వర్టికల్. కరెంట్ CAGR మోర్ దాన్ 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ 3 to 5 years లో. రెగ్యులేటరీ సపోర్ట్ అండ్ క్లీన్ ఫ్యూయల్ పుష్ వల్ల ఎల్ఎన్జీ డిమాండ్ బస్ట్ అవుతుంది. ఐనాక్స్ ఇండియా కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తుంది టు క్యాప్చర్ ద ట్రెండ్. దెన్ క్రియో సైంటిఫిక్ డివిజన్ కొంచెం లంపీ బిజినెస్ బట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లైక్ ITER, FAIR అండ్ ఇస్రో లాంటి మెగా కాంట్రాక్ట్స్ వల్ల కంపెనీ క్రెడిబిలిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ఫైనల్లీ కెక్ బిజినెస్ స్టిల్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, కానీ ఎక్స్పోర్ట్ మార్జిన్ సూపర్ హైగా ఉన్నాయి. హైకిన్ అండ్ AB InBev అప్రూవల్స్ వల్ల గ్లోబల్ స్కేల్లో ఎక్స్పాండ్ చేసే స్కోప్ ఉంది. Q1 FY26 ఫైనాన్షియల్ విషయానికి వస్తే టోటల్ రెవెన్యూ 352 crores. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే 16% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అండ్ ఎబిటా ఆపరేటింగ్ ప్రాఫిట్ 18 crore, గ్రోత్ వచ్చేసి 19% ఇయర్ ఆన్ ఇయర్. ఎబిటా మార్జిన్ అరౌండ్ 25%, అంటే ఎవ్రీ 100 సేల్స్ కి 20 రూపీస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తుందని అర్థం. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 61 crore, 18.9% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉంది. అంటే బాటమ్ లైన్ స్టడీగా ఇంప్రూవ్ అవుతుంది డిస్పైట్ ఎక్స్పాన్షన్ కాస్ట్ అండ్ న్యూ ప్లాంట్ ఎక్స్పెన్సెస్. 275 crore క్యాష్ అవైలబుల్ ఉంది. అంటే కంపెనీ డెట్ ఫ్రీ. ఫ్యూచర్ క్యాపెక్స్ అండ్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ లైక్ సాల్వి అండ్ కలోల్ ని ఓన్ ఫండ్స్ తో హ్యాండిల్ చేయొచ్చు. నో నీడ్ ఫర్ ఎక్స్టర్నల్ బారోయింగ్. ఫైనాన్షియల్ పొజిషన్ వెరీ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మేనేజ్మెంట్ టార్గెట్ చేస్తుంది 18 to 20% రెవెన్యూ గ్రోత్ ఫర్ ఫుల్ ఇయర్. అండ్ ఎబిటా గ్రోత్ స్లైట్లీ ఫాస్టర్ దాన్ రెవెన్యూ బికాస్ ఆఫ్ ఆపరేటింగ్ లెవరేజెస్ ఫ్రమ్ న్యూ ప్లాన్స్. సింపుల్ గా చెప్పాలి అంటే ఐనాక్స్ ఇండియా స్టడీగా గ్రో అవుతుంది విత్ స్ట్రాంగ్ మార్జిన్స్, సాలిడ్ క్యాష్ రిజర్వ్స్ అండ్ క్లియర్ విజిబిలిటీ ఫర్ FY26. కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ ఎక్సలెంట్, గ్రోత్ అండ్ స్టెబిలిటీ బోత్ బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో గ్రోత్ అవుట్లుక్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అలాగే రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. దట్స్ ఇట్ గైస్, టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.